అందరికీ నమస్తే అండి. పంచ్ ప్రభాకర్ గారు ఈ పేరు చాలామందికి తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు తెలుసు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ అభిమానులందరికీ తెలుసు. పంచ్ ప్రభాకర్ ఆయన ఒక ఎన్ఆర్ఐ, డాక్టర్, వైద్యుడు. గత 5 సంవత్సరాలుగా ఆయన వైసీపీ అజెండా మోస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైసీపీ శత్రువులను, టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలను, వాళ్ళని, జనసేన వాళ్ళని పచ్చి బూతులతో మాట్లాడేవాడు. ఆయన వీడియో ఆన్ చేస్తే చాలు, ఆయన వీడియో రిలీజ్ అయితే చాలు, పచ్చి బూతులతో ఆయన ఎవరినైతే టార్గెట్ చేయాలనుకున్నాడో వాళ్ళని నిస్సందేహంగా ఏమాత్రం తొట్రపాటు ఏమీ లేకుండా టార్గెట్ చేసేయడమే. సో చాలా చండాలంగా మాట్లాడతాడు ఆయన. ఆ భాష కూడా సాధారణంగా అయితే ఎవరో వినలేరు. ఎందుకంటే మరి ఆయన నైజమో లేదంటే పార్టీ అలా చెప్పిందో లేదో ఆయన వ్యక్తిత్వమే అంత ఉన్నత చదువులు చదివి అలా మాట్లాడడం, అంత చండాలంగా మాట్లాడడం ఏంటో సరే, అదంతా ఆ సంస్కృతి, ఆ భాష, నోరు అదంతా వదిలేద్దాం. కానీ అయితే ఆ పంచ్ ప్రభాకర్ గారు అనూహ్యంగా మార్పు కనిపించింది ఆయనలో. నిజానికి పోలింగ్ అయిన తర్వాత అంటే రిజల్ట్స్ తర్వాతే ఆయనలో కొంత మార్పు వచ్చింది. బహిరంగంగా ఆయన క్షమాపణ చెప్పి నేను ఇక మీదట వీడియోలు చేయను, కానీ ఒక ఇద్దరిని మాత్రం వదలను అని చెప్పి వాళ్ళిద్దరు ఎవరైనా చెప్పారు. సో ఆ పంచ్ ప్రభాకర్ గారు నిన్న ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారుని తప్పుపడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనని తప్పుపడుతూ, ఆ బటన్ నొక్కుళ్ళు ఏంటి, ఇదేంటి, క్వార్టర్ ఇంచ్ ఏరదీయడం ఏంటి, కార్యకర్తలను వదిలేశారు, క్వార్టర్ ఇంచ్ ఏరదీశారు, బటన్ నొక్కుళ్ళనే పట్టుకున్నారు, బటన్లను పదే అని చెప్పారని ఆయన శైలిలో ఆయన చాలా ధాటిగా, ఘాటుగా విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా టార్గెట్ చేశారు. ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది. అయితే కాసేపు ఆయన సంగతి పక్కన పెట్టేస్తే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 170% మందిలో ఉన్న ఆలోచనను, ఆవేదనను ఆయన చెప్పాడు. వైసీపీలో బయటకు చెప్పలేరు అందరూ కూడా. ఆ వాక్ స్వాతంత్రం లేదు, బయటకు చెప్పలేరు. ఎందుకంటే పార్టీలో ఉన్న కొన్ని గిరిగేసిన లైన్లు ఉంటాయి కాబట్టి దానికి కట్టుబడి ఉండాలి, కమిటెడ్గా ఉండాలి. కానీ ఆయన చెప్పింది వాస్తవమే. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బటన్లు నొక్కడం గురించి మాత్రమే మాట్లాడారు. ఎన్నిసార్లు నొక్కారు, ఎన్ని బటన్లు, పదే అదే చెప్పారు. ప్లస్ కులాల మధ్య విద్వేషాలు చెప్పడానికో లేదంటే దుష్ట చతుష్టయం అని విమర్శించడానికో అంటే ఒకే స్క్రిప్ట్ ఫాలో అయ్యారు. గత 4 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్కి వెళ్ళినా ఒకే స్క్రిప్ట్ ఫాలో అయ్యారు. నిజంగా అది మిస్టేక్, రాంగ్ ఫెయిల్యూర్. అలాగే ప్రతిపక్షాలను అండర్ ఎస్టిమేట్ చేయడం, కక్ష సాధింపులు చేయడం, రాజధాని మార్చడం, తిక్క పనులు చేయడం చాలా జరిగాయి. సో అది వైసీపీలో చాలామందికి నచ్చదు. అంతెందుకు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదండి, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు. ఆ ఎమ్మెల్యేలు గెలవడం వల్లనే కదా ఆయన సీఎం అయ్యాడు. ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వాల. అసలు ఎంతమంది, 151 మందిలో అసలు ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా అపాయింట్మెంట్ ఇచ్చారు చెప్పండి? ఇవ్వలేదు. సో అంటే ఎమ్మెల్యేల్లో ఆవేదన ఉంది, ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఆవేదన ఉంది, కార్యకర్తల్లో ఆవేదన ఉంది, ముఖ్య నాయకుల్లో ఆవేదన ఉంది. కేవలం తన చుట్టూ ఉన్న కొంతమంది క్వార్టరీని మాత్రమే ఎంకరేజ్ చేసుకొని వాళ్ళని సామంతరాజుల్లాగా పెంచి పోషించి, ఇదిగో నువ్వు ఈ జిల్లా తీసుకో, ఇదిగో నువ్వు ఈ జిల్లా తీసుకో, ఇది నువ్వు ఏరియా తీసుకో అనేటట్టు చెప్పి ఒక్కొక్క విభాగాన్ని కొంతమంది ఐఏఎస్లకు అప్పజింపేసి పరిపాలించారు. సో చాలా తప్పులు జరిగాయి, అనేక తప్పులు జరిగాయి, వ్యతిరేకత మూట కట్టుకున్నారు. అది వైసీపీలో ఉన్నవాళ్ళు, కాస్త ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉన్నవాళ్ళు, రియాలిటీకి దగ్గరగా ఉన్నవాళ్ళు, వాస్తవికతను అంచనా వేయగలిగిన వాళ్ళు గ్రహించినా బయటకు మాట్లాడలేకపోయారు. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది కదా, ఇప్పుడే మాట్లాడితే తొందరపాటు అవుద్ది అని. కానీ ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ టైం అని పంచ్ ప్రభాకర్ గారు భావించారు కాబట్టి మాట్లాడారు. సో అదే ఆవేదన వైసీపీలో 70% మందికి ఉంటుంది. వాళ్ళందరూ గమనించారు కానీ మాట్లాడలేకపోయారు. ఇప్పుడు మాట్లాడతారు. రేపు పొద్దున వైసీపీ ఓడిపోయిన తర్వాత మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకు ఓడిపోయారు అనేది పార్టీ రివ్యూ చేయదు. ఖచ్చితంగా ఆ ఓటమిని బీజేపీ వాళ్ళు వ్యవస్థలు మేనేజ్ చేశారనో, లేదంటే చంద్రబాబు సిస్టమ్ మేనేజ్ చేశారనో, లేదంటే ఈసీ వాళ్ళకి సపోర్ట్ చేసిందనో, పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తారనో ఎదుటి వాళ్ళ మీద పడి ఏడుస్తారు. అంతే తప్ప లోపల రివ్యూ అయితే చేసుకోరు. వైసీపీలో ఆ బుద్ధి, ఆ గుణం లేవు. ఎందుకు ఓడిపోయామనే రివ్యూ చేసుకోరు. సో ఆ రివ్యూ చేసుకుంటే బాగుంటుందని వైసీపీలో చాలామంది నిజమైన కార్యకర్తలకు ఉంటుంది. సో ఆ రివ్యూ చేసుకోవాలి అంటే విమర్శల లోపాలు తెలుసుకోవాలి, బలహీనతలు తెలుసుకోవాలి, బలహీనతలు అధిగమించాలి, లోపాలు అధిగమించాలి. సో దాని క్రమంలోనే పంచ్ ప్రభాకర్ అందరికంటే ముందుగా బయటపడ్డారు, ఆవేశపరుడు కాబట్టి.
సో అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది టైం చూసుకొని బయటపడతారు. అందుకే వైసీపీలో తిరుగుబాట్లు వస్తాయి. వైసీపీలో ఖచ్చితంగా తిరుగుబాట్లు వచ్చే అవకాశం ఉంది. ఫుల్ రివర్స్ అవుతారు. అయితే టైం చూసుకొని, సమయం చూసుకొని, పార్టీ వ్యవహార శైలి ఎలా ఉంది, పార్టీ పెద్దల వ్యవహార శైలి ఎలా ఉంది, అసలు అధినేత ఏమన్నా కొన్ని మెట్లు దిగారా, ఇంకా అక్కడే ఉన్నారా, లేదు మా రాష్ట్రం వేరే ఉంది, మా ప్యాలెస్ వేరే ఉంది, మా సీఎం కుర్చీ వేరే ఉందని చెప్పి వెళ్ళిపోయారా, అక్కడ ఏమైనా ఉన్నారా అని చూసుకొని, లేదు దిగారు, వాటమిని యాక్సెప్ట్ చేశారు, రియాలిటీ గ్రహిస్తున్నారు, బలహీనతలు మార్చుకుంటున్నారు, లోపాలు సరిదిద్దుకుంటున్నారు అని అనిపిస్తే ఖచ్చితంగా చాలామంది చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. సో ఆ లోపాన్ని అధిగమిస్తే చాలు అన్నమాట వైసీపీ. థ్యాంక్ యూ.